నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఒకానొక సందర్భంలో స్వామి వివేకానంద విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక విదేశీయుడు మాట అడిగారు. స్వామీజీ, మీ దేశంలో ఉండే స్త్రీలు పరపురుషుని తాకడానికి కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కానీ ఎందుకు నచ్చారని చెప్పేసి అడిగినప్పుడు వెంటనే స్వామీజీ ఏం చెప్పారంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దేశంలో ఒక సాధారణ పౌరుడు మీ దేశ యువరాన్ని కనుక చేతితో తాకాలని కానీ షేక్ హ్యాండ్ ఇవ్వాలని కానీ ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందని చెప్పేసి స్వామీజీ అడిగారు. వెంటనే ఆ విదేశీయుడు ఏం చెప్పారంటే, అది అసలు ఊహించడం కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. ఒక సాధారణ పౌరుడు దేశం యొక్క యువరాన్ని కనుక తాకాలని చూసినా షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూసినా వెంటనే వాడి చేతి నరకడం కానీ వాడి తల నరకడం కానీ ఏదో జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పాడు. అప్పుడు వెంటనే స్వామి వివేకానంద ఏమన్నాడంటే, మా దేశంలో మాకు ప్రతి స్త్రీ కూడా యువరానితో సమానం. అందుకనే ప్రతి స్త్రీ కూడా ఇప్పుడు కూడా తన భర్తనే తప్ప మరొక నవను కూడా చెడు కోణంలో చూడడం కానీ ఆలోచించడం కానీ జరగదు. అలానే ఎవరిని టచ్ చేయాలని చెప్పి ఎంత మాత్రం కూడా ఆలోచించారని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పాడు. అయితే సాధారణంగా టచ్ చేయడం అన్ని కూడా మామూలు విషయాలు, వీటి గురించి ఆయన మాట్లాడటం లేదు. ఆయన ఏంటంటే మనసులో చెడు ఆలోచనలు ఎంత మాత్రం కూడా ఉండడం అనేది అసంభవం అని చెప్పేసి అంత గొప్పగా భారతీయ స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ అయినా పురుషులైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం కూడా వాల్యూస్ తో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం, వివాహం జరిగిన తర్వాత కూడా చెడు సాంగత్యాలకి బానిసలే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి వాల్యూస్ నేర్పించండి. ధన్యవాదాలు.